తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. సో గతంలో మనం తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఒక సర్వే అయితే నిర్వహించి ఆ సర్వేలో ఎవరెవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనం చెప్పిన పరిస్థితి నెలకొంది. దాదాపుగా మనం ఇంతకుముందు చెప్పిన ప్రకారం అయితే కాంగ్రెస్కి సంబంధించి 11 స్థానాలు గెలిచే అవకాశం ఉంది, బీజేపీకి సంబంధించి 3 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం మరొక 3 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక ఎంఐఎంఐ మాత్రం ఒక స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి గతంలో మనం చేసిన ఒక వీడియోలో అయితే మీకు తెలియజేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ప్రజెంట్ కేస్ స్టడీ సర్వే సంస్థ ఒక ఎగ్జిట్ పోల్ని అయితే మన ముందు తీసుకురావడం జరిగింది. ఆ ఎగ్జిట్ పోల్ మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ తెలంగాణలో ఉన్న పార్లమెంట్కి సంబంధించి పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి 17 స్థానాల్లో ఎవరెవరు ఏ నియోజకవర్గంలో గెలవబోతున్నారు, ఎవరికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి, ఎవరెవరి మధ్య పోటాపోటీ ఏ నియోజకవర్గాల్లో ఉంది అనేది కూడా ఒకసారి మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్కి సంబంధించి ఆత్రం సుగుణ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం గోడెం నగేష్ బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆదిలాబాద్లో వీళ్ళిద్దరి మధ్య చాలా పోటీ ఉండే అవకాశం అయితే చాలా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ఇక పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయనకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కేస్ స్టడీస్ సర్వే సంస్థ అయితే తెలియజేయడం జరుగుతోంది. ఇక కరీంనగర్కి చూసుకున్నట్లయితే మనం కరీంనగర్ నుంచి బండి సంజయ్ బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అలాగే వెల్చాల రాజేందర్ రావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సో వెల్చాల రాజేందర్ రావుకి చాలా లేట్గా టికెట్ కూడా కేటాయించడం జరిగింది. ఏది ఏమైనా సరే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా కరీంనగర్లో ఫైట్ ఉండబోతుందని కూడా కేస్ స్టడీస్ సర్వే సంస్థ మనకు చెప్పడం జరుగుతుంది. అలాగే నిజామాబాద్కి సంబంధించి ధర్మపురి అరవింద్ బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు, టి జీవన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ధర్మపురి అరవింద్ వర్సెస్ టి జీవన్ రెడ్డి మధ్య పోటాపోటీ ఉండే అవకాశం చాలా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. అంటే మనం ఒకసారి చూసుకున్నట్లయితే జహీరాబాద్కి సంబంధించి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. బీజేపీ తరఫున బీవీ పాటిల్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అలాగే సురేష్ షట్కార్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. వీళ్ళిద్దరికీ కూడాను గతంలో ఎంపీలుగా గెలిచిన అనుభవం అయితే ఉన్న పరిస్థితి నెలకొంది. ఇక మెదక్ చూసుకున్నట్లయితే ఇక్కడ త్రిముఖ పోటీ ఉండే అవకాశం చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. రఘునందన్ రావు బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం వెంకటరామరెడ్డి మాజీ కలెక్టర్ అయిన బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. వీళ్ళ ముగ్గురు మధ్య మెదక్లో చాలా పోటాపోటీగా ఉండే అవకాశం అయితే చాలా క్లియర్ కట్గా కనిపిస్తుందని చెప్పేసి కేస్ స్టడీస్ సర్వే సంస్థ చెప్పడం కూడా జరుగుతుంది. ఇక మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ చూసుకున్నట్లయితే దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం ఏదో ఉందంటే అది మల్కాజ్గిరినే. దాదాపుగా ఇది కాంగ్రెస్కి సిట్టింగ్ స్థానం. గతంలో కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓడిపోయినప్పుడు ఆయన మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించిన పరిస్థితి నెలకొంది. ఇక పట్నం సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య చాలా పోటాపోటీ ఉండే అవకాశం అయితే చాలా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ఇక సికింద్రాబాద్కి సంబంధించి సో డెఫినెట్లీ మరొకసారి కిషన్ రెడ్డి విజయం సాధించే అవకాశం ఉందని చెప్పేసి కేస్ స్టడీస్ సర్వే సంస్థ అయితే ఎగ్జిట్ పోల్లో మనకి తెలియజేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం హైదరాబాద్కి సంబంధించి అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం అభ్యర్థి ఆయన విజయం సాధించే అవకాశం చాలా క్లియర్గా ఉందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక మనం చూసుకున్నట్లయితే చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో గడ్డం రంజిత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం కొండా విశ్వేశ్వర రెడ్డి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్య చాలా హోరాహోరీగా పోటీ అయితే నెలకొందని చెప్పేసి కేస్ స్టడీస్ సర్వే సంస్థ చెప్పడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి గతంలో ఇద్దరు కూడాను ఎంపీ అభ్యర్థులుగా ఉన్న పరిస్థితి నెలకొంది. ఎంపీలుగా గెలిచి వేరు పార్టీలకు మారిన పరిస్థితి అయితే నెలకొంది. ఏది ఏమైనా సరే ఇద్దరు ఆర్థికంగా కూడా చాలా బలంగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం క్యాడర్ కూడా చాలా బలంగా స్ట్రాంగ్గా ఉన్న పరిస్థితి నెలకొంది. ఇక చేవేళ్ళ అయితే సో డెఫినెట్లీ నువ్వా నేనా అన్నట్లయితే ఫైట్ ఉండే అవకాశం అయితే చాలా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ఇక మహబూబ్ నగర్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ 17 పార్లమెంటులో మొట్టమొదటిసారిగా అనౌన్స్ చేసిన సీట్ ఏదైనా ఉందంటే మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంటే కాంగ్రెస్ అనౌన్స్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి చల్లా వంశీచంద్ర రెడ్డి అలాగే కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు ఆయన. అట్ ద సేమ్ టైం డీకే అరుణ వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం చల్లా వంశీచంద్ర రెడ్డి అయితే సో ఖచ్చితంగా గెలిచే అవకాశం అయితే ఉందని చెప్పేసి మనకి కేస్ స్టడీస్ సర్వే సంస్థ చెప్పడం కూడా జరుగుతుంది. ఇక నాగర్ కర్నూల్ ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. మల్లు రవి బట్టి విక్రమార్క సోదరుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సోదరుడు మల్లు రవి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించే అవకాశం ఉందని చెప్పేసి చాలా క్లియర్ కట్గా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక నల్గొండకు సంబంధించి రఘువీర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన గతంలో వీళ్ళందరూ కూడాను
కాంగ్రెస్కి సంబంధించిన ఫ్యామిలీస్ కాబట్టి సో డెఫినెట్లీ నల్గొండ అంటే కాంగ్రెస్కి కంచుకోటగా ఉంటుంది, ఖమ్మం అయినా సరే అలాగే ఉంటుంది కాబట్టి సో డెఫినెట్లీ రఘువీర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన విజయం సాధించడం చాలా ఈజీ అని కూడా కేస్ స్టడీ సర్వే సంస్థ చెప్పడం కూడా జరుగుతుంది. ఇక భువనగిరి చామాల కిరణ్ కుమార్ రెడ్డి ఇంతవరకు ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొన్న పరిస్థితి లేదు, కానీ సీఎం రేవంత్ రెడ్డికి చాలా సమీపంగా ఉంటాడు, ఆయన చాలా దగ్గరగా ఉంటాడు. సో డెఫినెట్లీ యువకుడు కొంతమేర ఉత్సాహంగా పనిచేస్తాడని చెప్పేసి భువనగిరి సీటును ఆయనకు కేటాయించడం జరిగింది. ఏది ఏమైనా సరే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉన్నప్పటికీ కూడాను చామాల కిరణ్ కుమార్ రెడ్డికి కొంతమేర విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చెప్పడం కూడా జరుగుతుంది. ఇక వరంగల్కి సంబంధించి కడియం కావ్య కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. గతంలో ఆమెకు బీఆర్ఎస్ సీట్ ఇచ్చినా సరే బీఆర్ఎస్ నుంచి పోటీ చేయనని చెప్పేసి కడియం శ్రీహరి అట్లాగే ఆమె కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్లో జాయిన్ అవడంతో పాటు వరంగల్ టికెట్ ఇవ్వడంతో సో ఖచ్చితంగా వరంగల్ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కాబట్టి మరొకసారి కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ గెలిచే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక మహబూబాబాద్కి సంబంధించి బలరాం నాయక్ మాజీ కేంద్ర మంత్రి అయిన బలరాం నాయక్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మరొకసారి ఆయన విజయం సాధించే అవకాశం అయితే చాలా క్లియర్ కట్గా కనిపిస్తుందని చెప్పేసి కేస్ స్టడీ సర్వే సంస్థ చెప్పడం కూడా జరుగుతుంది. ఇక చిట్ట చివరిగా ఫైనల్గా ఖమ్మం మనం ఈ పార్లమెంట్ సెగ్మెంట్ ఎప్పుడు కూడా కాంగ్రెస్కి కంచుకోటగా ఉంటుంది. కమ్యూనిస్టులకు కాంగ్రెస్ వాళ్ళకు కంచుకోటగా ఉన్న నియోజకవర్గం ఏదైనా పార్లమెంట్ సెగ్మెంట్ ఏదైనా ఉందంటే అది ఖమ్మం అని చెప్పుకోవచ్చు. మనం చాలా క్లియర్ కట్గా అంటే చాలా లేట్ అయినా సరే సో ఖచ్చితంగా టికెట్ కేటాయించడం చాలా డిలే అయినా సరే ఖమ్మంలో కాంగ్రెస్ మరోసారి సత్తా చాటే అవకాశం ఉందని చెప్పేసి కేస్ స్టడీ సర్వే సంస్థ చెప్పడం కూడా జరుగుతుంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా రామ్ సహాయం రఘురామిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన బరిలో ఉన్నారు. సో డెఫినెట్లీ ఆయన విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పేసి కేస్ స్టడీ సర్వే సంస్థ చెప్పడం కూడా జరుగుతుంది. సో ప్రస్తుతానికి స్టేట్లో షీట్ షేరింగ్ ఎలా ఉంది అలాగే ఓట్ షేరింగ్ ఎలా ఉందని కూడా మనం ఒకసారి క్లియర్ కట్గా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 45% నుంచి 55% వరకు ఓట్ షేరింగ్ అయితే వచ్చే అవకాశం కూడా క్లియర్గా కనిపిస్తుందని చెప్పేసి కేస్ స్టడీ సర్వే సంస్థ చెప్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం బీజేపీకి 28 నుంచి 35% యొక్క ఓట్ షేరింగ్ అయితే వస్తుందని చెప్తున్నారు. అలాగే బీఆర్ఎస్కి 11 నుంచి 17% ఓట్ షేరింగ్ అయితే వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చాలా క్లియర్ కట్గా కేస్ స్టడీ సర్వే సంస్థ మనకు తెలియజేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీట్ షేరింగ్ 9 నుంచి 13 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం బీజేపీకి 3 నుంచి 7 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్కి 0 నుంచి 1 స్థానం గెలిచే అవకాశం ఉంది. అది కూడా మనం క్లియర్ కట్గా ఇందా చూసినట్లయితే మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ తప్ప మిగతా 16 పార్లమెంట్ సెగ్మెంట్లలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ గట్టి పోటీలో ఉంటుందని చెప్పేసి ఈ కేస్ స్టడీ సర్వే సంస్థ అయితే చెప్పడం కూడా జరుగుతుంది. ఎక్కడ ఉండదు. సో ఖచ్చితంగా ఓన్లీ మెదక్లో మాత్రమే కొంతమేర గట్టి ఫైట్ ఇస్తుందని చెప్పేసి కేస్ స్టడీ సర్వే సంస్థ చెప్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఎంఐఎం 1 స్థానం హైదరాబాద్ ఏదైతే ఉందో దాన్ని పదిలంగా ఎంఐఎం కూడా ఉంచుకునే అవకాశం ఉందని చెప్పేసి చాలా క్లియర్ కట్గా కేస్ స్టడీ సర్వే సంస్థ చెప్పడం జరుగుతుంది. మరొకసారి మనం చూసుకున్నట్లయితే 9 నుంచి 13 సీట్లు కాంగ్రెస్కి, 3 నుంచి 7 స్థానాలు బీజేపీకి, అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్కి 0 నుంచి 1 స్థానం, ఎంఐఎంకి 1 స్థానం వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి కేస్ స్టడీ సర్వే సంస్థ చెప్పడం కూడా జరుగుతుంది. సో మరికొద్ది రోజుల్లో జూన్ 4వ తారీఖు వరకు కూడా ప్రతి ఒక్కరు కూడాను ఎవరు విజయం సాధిస్తున్నారు, ఎవరు ఏ పార్లమెంట్ నుంచి గెలుస్తున్నారు, ఎవరు ఎక్కడి నుంచి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, సో ఎవరెవరికి కాంగ్రెస్కి ఎన్ని స్థానాలు వస్తాయి, బీజేపీకి ఎన్ని స్థానాలు వస్తాయి, బీఆర్ఎస్ అలాగే ఎంఐఎంకి ఎన్ని స్థానాలు వస్తాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. సో తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పేసి ప్రతి ఒక్కరు తప్పకుండా కామెంట్ చేయండి. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.